15 ఇంచులు. ఇది వచ్చేసేమో 15 ఇంచులు. దీని హైట్ వచ్చేసేమో 26. ఇప్పుడు మనం ఇటు ఒక 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఇంకొక రకమైన లంచ్ బ్యాగు. మొన్న మా వేరే చెప్పిన కదా, ఈరోజు వేరే అమ్మ. ఇటువైపు ఒక 3 ఇంచెస్, ఇటువైపు ఒక 3 ఇంచెస్, ఇటు ఒక 3 ఇంచెస్. దీని డబ్బా ఆకారం తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. ఇది సింపుల్గా ఉంటుంది, అది కొద్దిగా హార్డ్ ఉంటుంది. తీసేయాలి 3 ఇంచెస్. ఈ 26 పొడవు ఉన్నది కదా, అలా పైన 6 ఇంచెస్ పెట్టుకొని తీసేయాలి. ఇది తీసేసిన తర్వాతకి మళ్ళీ ఇది ఇట్లా పెట్టుకొని మనం అర్థమైందా. ఇప్పుడు ఇది 6 ఇంచెస్ పొడవు తీసుకొని ఇలా 3 ఇంచెస్ తీసేసినాం మూలలు. మళ్ళీ దీన్ని ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాతకి ఇటు ఒక 3 ఇంచెస్, ఈ ఎడ్జ్కి ఒక 3 ఇంచెస్. అర్థమైందా. ఇది డబల్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఈ ఎడ్జ్కి ఒక 3 ఇంచెస్ డబ్బా మాదిరిగా. ఓకేనా. మనం తీసుకొని ఇది నెక్స్ట్ కుట్టేటప్పుడు అర్థమైందా. కటింగ్ అయితే ఇంతే. ఇది కూడా లంచ్ బ్యాగ్ అయింది. అర్థమైందా. ఓకే అమ్మా, ఇది కుడితే చూపిస్తాను. సరే పని. హ్యాండిల్స్ అమ్మా ఇవి 30 ఇంచెస్ తీసుకోండి. ఓకే మేడం. అర్థమైంది. 30 ఇది 2 అయితే రెండుగా చేయండి. ఇట్లా కుట్టండి. ఫస్ట్ నాడ 2 నాడాలను ఇట్లా కుట్టుకోండి. హ్యాండిల్స్ పట్టుకోవడానికి ఇట్లా కుట్టండి ఇక్కడ. అర్థమైందా. ఇప్పుడు 6 ఇంచెస్ ఈ పైన తీసుకున్నాం చూడండి. ఇక్కడ కాకుండా ఇప్పుడు ఈ పీస్ ఉంటుంది ఆ మధ్యలో, దీనికి వస్తాయి అన్నట్టు హ్యాండిల్ పట్టుకునేట్టు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టండి. ఇది మడుచుకోవాలి కానీ మడుచుకోని అవసరం లేదు, అది మడవరాదు. అటు నుంచి తీయకండి. ఇటువైపు ఈ విధంగా వేసుకోండి. ఇటువైపు ఇదే ఈ కట్ చేసిన పైన 6 ఇంచుల పీస్ వేయద్దు. అర్థమైందా. ఈ మధ్యలో ఇవి వదిలిపెట్టేసి ఈ భాగానికి వేసుకోవాలి. అర్థమైందా. ఈ విధంగా వేసుకోండి. ఓకేనా. ఇటు ఎర్జి అటు ఎర్జి కుట్టండి అమ్మా. ఇటువైపు ఎర్జి కూడా కుట్టండి. ఓకేనా. అటువైపు ఇటువైపు కుట్టు వల్ల ఇక్కడ
బిగుసు మందం అనిపిస్తే ఇట్లా ఏది ఇది అట అనండి. అర్థం పీస్ ఎటు పీస్ అట అనేసి పెట్టుకోండి. ఇప్పుడు మందం అనిపించేది. ఇటువైపు కూడా సేమ్ యాస్ట్ ఇది పెట్టుకోండి. వచ్చేసిందా? మీరు హైట్ ఎక్కువ కావాలంటే హైట్ పెట్టుకోవచ్చు, హైట్ తక్కువ కావాలంటే హైట్ తక్కువ పెట్టుకోవచ్చు. దీన్ని జిప్ వేసుకోవాలి. ఓకేనా? జిప్ ఎడ్జి నుంచి పైన క్యాప్ ఇట్లా వస్తుంది కదా, పైన పెట్టడానికి కోసం దీని ఎడ్జి అంతా మనం ఇలా కొలుసుకోవాలి. జిప్పు అర్థమైందా? ఇంత కొలుసుకోవాలి. మనకు కావాల్సినంత ఉంచుకొని మిగతాది కట్ చేసుకోండి. కట్ చేసుకొని 2 విధాలు ఇప్పుడు విడదీయండి. ఓకేనా? విడదీసి ఇప్పుడు దీనికి జిప్పుని చూడండి. జిప్పు ఇది తిరగల కాకుండా మనం ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా? ఈ 2 స్ట్రేట్ అన్నట్టు. ఇప్పుడు ఈ పీస్ స్ట్రేట్ ఉందా, ఇది దీన్ని తిరగాలంటారు, రాంగ్ సైడ్ అంటారు. ఇది రైట్ సైడ్. జిప్పు కూడా అంతే, ఇది రైట్ సైడ్ అంటారు, ఇది రాంగ్ సైడ్. అంటే మనం ఏం చేయాలి, 2 రైట్ సైడ్ పెట్టుకోవాలి. అర్థమైందా? 2 రైట్ సైడ్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఒక పీసు దీనికి పైదానికి యాడ్ చేయాలి, ఇంకో పీసు ఈ చుట్టూ యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? చుట్టే వేసుకోండి. అర్థమైందా? ఈ విధంగా చుట్టేయండి. అర్థమైందా? ఇంకో జిప్పు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది కలిపి కుట్టాలి. ఓకేనా? తర్వాతకి రన్నర్ ఎక్కించుకోవాలి. అబ్జయమ్మ అనుకోండి. ఈ దారానికి అయిపోయిన దారానికి ఇప్పుడు నిడిల్కి ఊరికే మనం రిస్క్ పడుకోకుండా తీసుకోకుండా దీనికి ముడేయండి. ఇట్లా జస్ట్ ముడేసిన తర్వాతకి దీన్ని ఇట్లా లాగండి. ఊకెక్కించుకోకుండా. వచ్చేసిందా? ఇది వేరే దారి వచ్చేసింది చూడండి. వచ్చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోండి. ఊకే రిస్క్ పడకోకుండా. సరేనా? కింది నుంచి కుట్టుకురావాలమ్మా ఇట్లా. అర్థమైందా? కిందికో జిప్పు, పైకో జిప్పు, తర్వాతకి రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ ఎక్కేయండి. ఒకవైపు ఇలా లాగండి తీగ లాగిన తర్వాతకి ఇటువైపు కాస్త కొంచెం క్లాత్ కట్ చేయండి జిప్పుది. అర్థమైందా? ఇట్లా ఈజీగా ఎక్కుతుంది. ఈ క్లాత్ కట్ చేసింది ఫస్ట్ ఇటువైపు పంపించండి. మళ్ళీ మనం వైర్ తీసినాం కదమ్మా, ఇది రన్నర్ ఎక్కించిరా. ఎక్కించిన తర్వాతకి ఇది బయటకు వస్తుంది కదమ్మా, దీన్ని లోపడికానండి. ఇలా లోపడికి అనుకోండి. లోపడికని ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇటువైపు అంతే, ఈ 2 కలిపి అంతే.